జమ్మలమడుగులో వైకాపా భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి. జమ్మలమడుగు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైకాపాకు 14 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా రావని జోస్యం చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుస్థిరమైన పారదర్శక పరిపాలన అందిస్తుంటే వైకాపా నాయకులు అది చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని స్పష్టమైన ఆరోపణలు వచ్చాయని, అదే తప్పు కారణంగా ప్రజలు గత ఎన్నికల్లో వైకాపాను తిరస్కరించారని అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి ఏ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని అందుకే వైకాపాకు భవిష్యత్తు లేదని నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహానిజం మహాపాపం గురించి 2 విషయాలు మీకు చెప్పాలి. విలేకరులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు 68 లక్షల కిలోల పైగా నెయ్యి తయారైంది. అసలు నెయ్యినే కాదు, కెమికల్ పామ్ ఆయిల్ ద్రవంతో కలిపిన కల్తీ నెయ్యిని చిట్టు స్పష్టీకరణ చేసింది. ఈ జంతు కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యి 20 కోట్ల లడ్డు ప్రసాదం తయారు చేసింది తిరుపతి దేవస్థానంలో. ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు హయాంలో ఈ కల్తీ నెయ్యితో 251 కోట్ల రూపాయల డబ్బులు వైఎస్ఆర్ పార్టీ జేబులు వేసుకునేది వాస్తవం. అసలు ప్రపంచంలోనే పవిత్రమైన దేవాలయాల్లో మన తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం పవిత్రమైనది. అటువంటి దేవాలయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అరాచకం దిగజారిందంటే వాళ్ళ గురించి అనుకుంటేనే దరిద్రం. ఫస్ట్ అవినీతి, అరాచకం, దుర్మార్గం, మహాపాపం ఇది. నేను చెప్పే మహా నిజం. వాళ్ళు చేసిన పాపానికే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చింది వాళ్ళకి. ఈ రోజు రామసుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు అసలు చంద్రబాబు నాయుడు పచ్చి మోసం అంట. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చేదానికి వాళ్ళకి అమ్మ ఒడి అని చెప్పారు. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు అంత మందికి మేము 15 రూపాయలు జమ చేస్తామని స్వయాన భారతం అనే గురునూరులో మన జిమ్మలో ప్రచారం చేసింది. మేము అధికారం వస్తానే మద్యపాన నిషేధం చేస్తామన్నారు. మేము అధికారం వస్తానే డైరెక్ట్ 3 వేలు పింఛన్ ఇస్తామన్నారు. వాళ్ళు చెప్పేది అంత అబద్ధం. మళ్ళా కల్తీ మద్యంలో కూడా వాళ్ళు ఎన్నో యొక్క కుటుంబాలు ఆగుతున్నాయి కల్తీ మద్యానికి. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రోజు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయింది. సూపర్ 6 పథకాల్లో కూడా అమ్మ తల్లి వందనంలో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు మేము 10,000 చొప్పున ఇస్తా ఉన్నాడు. నిజంగా ఈ రోజు 7 మంది పిల్లలు 91 అమౌంట్ 18 రూపాయలు చొప్పున 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు తీసుకున్నారు. ఈ రోజు మనం అన్నదాత సుఖీబాబుకి 20,000 రూపాయలు మనం ఇచ్చాం. ప్రతి రైతు పట్టాదారు ఫాస్ట్ 3 విడతలుగా పింఛన్ 4,000 అని చెప్పాం. 4,000 పింఛన్ ఇచ్చాం. 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. అదేవిధంగా అమరావతి అద్భుతంగా డెవలప్ అవుతుంది. పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుంది. ఈ రోజు అభివృద్ధి కన్నీవిరైన రీతిలో జరుగుతుంది. ఇంత చేసే చంద్రబాబు నాయుడు గారిని రామసుబ్బారెడ్డి విమర్శిస్తాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కరెక్ట్ అని. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో పాసు పుస్తకం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడం ఏమైనా సమంజసమా? మన పూర్వీకులు ఇచ్చిన పట్టా భూమి పైన మన పూర్వీకుల ఫోటోనే వేసుకోము, రాజముద్ర వేసేస్తారు. అది కూడా వాళ్ళు ఈ అన్ని యొక్క వాళ్ళ ఫోటో వేసుకొని ఇది కూడా భయపడినారు జనాలు. ఈ జగన్మోహన్ ఫోటో ఎందుకు వేసుకుంటారు? మన భూమి లేకపోయినా భయంతోనే వాళ్ళు చేసిన పాపం సొంత బాబాయిని చంపడం. వాళ్ళు చంపి మా గౌరవ ఎమ్మెల్యే ఆదినాయుడు గారి పైన, బీటెక్ రవి గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కూడా వేయడం జరిగింది. చివరకు ఏం చేశారు? అది నిజం కాదని తెలిసింది. మళ్ళీ అటు ఇటు చేసి వైఎస్ సునీతమ్మ వాళ్ళు చంపారు, రాజశేఖర్ చంపారు. అది నిజ అబద్ధం తెలియంది. అబద్ధం చెందిన తర్వాత చివరకు అది బుమ్రాంగ్ బాల్ తిరిగి వాళ్ళకే తగిలింది. ఈరోజు ఇన్ని పాపాలు చేసిన వైఎస్ఆర్ పార్టీకి ఈ రోజు ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతా అంటే అసలు వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉందే ఫస్ట్ తెలియాలి. ఫస్ట్ వాళ్ళకు ఈ జమ్మడుగులోనే ఎంత బుద్ధి పరుగులు తీస్తుంది. ఈరోజు ఒకవైపు టిట్కో ఇల్లు రేపు మార్చగానే మనం ఇక్కడ టిట్కో వాళ్ళు ఆపిన టిట్కీలో కూడా మనము పట్టాలు ఇవ్వబోతున్నాం. గన్ని కూడా టూరిజం శాసన స్కీమ్ ద్వారా 70 కోట్ల నిధులతో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరుగుతాయి. టూరిజం కూడా గన్ని కూడా ఉత్సవాలు వాళ్ళు గండికోటనే వాళ్ళు మూసారంటే మనం గండి కోసం అద్భుతంగా జరిపాం. ఒకవైపు సంఖ్యల బ్రిడ్జి వాళ్ళు ఆపితే మనం రీస్టార్ట్ చేశాం. ఒక ఉబెరాయి హోటల్ రోడ్డు కానీ బీటీ రోడ్లు ఎన్ని వచ్చాయి మీరు చూడండి కళ్ళ ముందర. తార్ రోడ్లు జమ్మూరు ఎన్ని సీసీ రోడ్లు ఉన్నాయి జమ్మూరు తాలూకాలో. ఇప్పుడు ఈ రోజు కూడా 12 కోట్లతో 3 వాటర్ ట్యాంక్ రాబోతున్నాయి. అమృత స్కీమ్ కింద 3 వాటర్ ట్యాంక్ జమ్మూరు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టాయా? వాళ్ళు గుంతలు పుడిచిన పరిస్థితి ఏ రోజు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈ రోజు మన అభివృద్ధి మన జమ్మూరులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు ఉరకలు పెట్టిస్తారు. 3.5 సంవత్సరం భూపేష్ ఛార్జ్ తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2021 మన భూపేష్ ఛార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి భూపేష్ ఎడ తెగ పడకోకుండా ప్రతిరోజు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అరాచకాలను బయట పెట్టింటే 52,000 గెలిచిన వాళ్ళను మనం 15,000 మనం 18,000 మనం గెలిచాం. వాళ్ళ పాపం అంతా భూపేష్ చూపించారు. వాళ్ళ అరాచకం చూపించారు. ఈ జమ్మల వాళ్ళు ఏం చేసి చూపించారు.
ఇదే రామసుబ్బారెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడు. రామసుబ్బారెడ్డి 5 ఏళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, ఆయన ఏం చేశారు వైఎస్ఆర్ పార్టీ జమ్మలమడుగు కార్యకర్తలకు? ఇప్పటికైనా రామసుబ్బారెడ్డి గారికి మనం చెప్పేది ఏంటంటే, అన్న మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడే మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు నిజంగా అభివృద్ధి చేసే ఎవరినే కానీ మీరు విమర్శించద్దు, అభివృద్ధి మీరు తోడ్పడండి, కానీ విమర్శించమనేది నీకు నైతిక హక్కు. నువ్వు ఏదో 4 అబద్ధాలు చెప్తే జమ్మల ప్రజలు నమ్ముతారు అనుకోవడం అది మహా పాపం, మహా దరిద్రం. ఇప్పటికే నువ్వు తెలుసుకోండి, తిరుమల లడ్డులో ఎంత కల్తీ నిజమని చిట్టు తేల్చిందో అటువంటి పవిత్రమైన దేవాలయంలోనే వీళ్ళు చేసిన పాపానికే 14-11 సీట్లు వచ్చాయి. రేపు 11 సీట్లు కదా, 0. వైఎస్ఆర్ పార్టీకి రాబోయే 2025 ఎలక్షన్లో 0. వాళ్ళు పోటీలో ఉండరు. ప్రజలందరూ గమనిస్తారు, మన అభివృద్ధి గమనిస్తారు, మన డెవలప్మెంట్, మన ఉద్యోగ కల్పన, మన యొక్క ఈ జమ్మలమడుగు తాలూకాలోనే దాదాపుగా మనకి ఎన్ని సోలార్ ప్లాంట్లు వచ్చాయి. ఇప్పటికి జిఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయింది. దీనికి అంతా కారణం మన భూపేశ్ రెడ్డి, ఆదరణ రెడ్డి గారు. దీనికి అంతా కారణం గతంలో ఉన్న ఈ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆ ఎమ్మెల్యే సుధీరెడ్డి అరాచకాలు తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గంటకు తట్టుకోలేకనే ఇక పరిశ్రమ రాలేదు. ఇన్ని పరిశ్రమలు వచ్చి మన వల్ల అందరికీ ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఈరోజు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూడా మన భూపేశ్ రెడ్డిని కానీ ఎమ్మెల్యే ఆదరణ రెడ్డి కానీ ఇద్దరిని అక్కడ మెజార్టీ గెలిపిస్తారని మనసారి కోరుకుంటున్నాం.